అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే పండగ పూట మరో ఘోర రైలు ప్రమాదం అంటూ ఇప్పుడే మనకి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏం జరిగింది అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక మన దేశంలో రైలు ప్రయాణం చేసేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ప్రయాణ ఖర్చులు తక్కువగా ఉండటం, సమయం ఆదా అవడంతో ట్రైన్ జర్నీకి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తుంది రైల్వే శాఖ. అయితే ఇటీవల చోటు చేసుకున్న రైలు ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. రైల్లో మంటలు చెలరేగటం, రైలు పట్టాలు తప్పటం, ఒకదానికి ఒకటి ఢీకొనటం వంటి ఘటనలు జరుగుతున్నాయి. దీంతో రైలు ప్రయాణం చేయాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో పండగ పూట మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో రైల్వే శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇంతకీ ఎక్కడంటే ఇక మధ్యప్రదేశ్లోనే జబల్పూర్ స్టేషన్ వద్ద శనివారం తెల్లవారుజామున ఇండోర్ జబల్పూర్ ఎక్స్ప్రెస్ రైలు డెడ్ స్టాప్ స్పీడ్ వద్ద ప్రమాదానికి గురైంది. 2 కోచ్లు పట్టాలు తప్పాయని అధికారులు వెల్లడించారు. ఈ రైలు ప్రమాదం జబల్పూర్ రైల్వే స్టేషన్కు 150 మీటర్ల దూరంలో ఉదయం 5:50 చోటు చేసుకుంది. రైలు ఇండోర్ నుంచి వస్తుండగా జబల్పూర్ స్టేషన్ ప్లాట్ఫారం నెంబర్ 6కి చేరుకుంటున్న సమయంలో ముందు ఉన్న 2 కోచ్లు పట్టాలు తప్పాయని సిపిఆర్ఓ హర్షిత్ శ్రీవాస్తవ చెప్పారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఏం కాలేదని, ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ప్రాణ నష్టం ఏమీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక రైలు ప్రమాదానికి గురైన వెంటనే ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో వణికిపోయారు. ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురయ్యారు. ఈ ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.